ఓకే ఓకే ఓకే. సార్ ఫ్రీగా రండి అమ్మా. ఎలా వచ్చు అలాగైపోతే ఏం అవ్వదు. కాదు తీసుకెళ్ళి పనులు కనిపిస్తారు అమ్మవారు. చింత చెట్ల కింద ఎల్లో కలర్ గోపురం కనిపిస్తున్నారా? మాతుశ్రీ గండిపోచమ్మ తల్లి బోటికి రైట్ లో కనిపిస్తున్నారా? ఎల్లో అంతా కూడా గోదావరితో మొత్తం కమ్మేసింది. ఈ రైట్ లో కనిపించే విలేజ్ పూడిపల్లి, తూర్పు గోదావరి జిల్లా, దేవిపట్నం మండలం. ఒకప్పుడు ఇక్కడ వరకు కూడా రోడ్డు మార్గం ఉండేది, పవర్ సప్లై ఉండేది. ఇక్కడ మనకి అల్లూరి సీతారామరాజు గారు సంచరించిన ప్లేస్ అంటూ ఈ ప్లేస్ ఏనండి. 5 పోలీస్ స్టేషన్లు ఒకేసారి కొలగొట్టడం జరిగింది కదా. ఈ డ్యామ్ మీదుగా మన బోటు పాయింట్కి వచ్చే అవకాశం కూడా ఉండేది ఒకప్పుడు. ఈ కనిపించే ఒక డ్యామే కాదు, ఈ డ్యామ్ దాటుకొని చిన్న ఘాటి, ఆ కొండ దాటుకొని కాపర్ డ్యామ్. కానీ ఆ డ్యామ్ మీదుగా వస్తుంటే జర్నీ ఉంటుందండి. లొకేషన్ ఒక పక్కన ఎడారి, ఒక పక్కన గోదావరి, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఓన్లీ ఒక బోటు డ్రైవర్స్ కానీ బోటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే కేసీఆర్ గారి లాగా ఆ గెడ్డం చూస్తుంటే చెప్పండి జన్మభూమి
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మల గోరింకతో ఆడిందిలే బొమ్మల నైట్ స్టే చేయడానికి నైట్ స్టే చేసుకోవడానికి బోటు లెఫ్ట్ ట్రైన్ కనిపిస్తున్నాం. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేలువరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగ రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాగేతపురి రామనామ జీవన నిర్నిద్రుడ
భద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు. త్రేతాయుగమున రామరూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు. ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడు. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. అంత హ్యాపీగా ఉన్నాం అంటాను గుర్తు రాలేదు అంత ఎంజాయ్ చేసాము భద్రాచలం ఆవిడకి నేను మరి అన్న ఎప్పటి నుంచో అసలు ఎప్పుడు జీవితంలో చూస్తానా అనుకున్నాను. అంటే ఎప్పుడు అనుకున్నా అంటే ఇలా ఇంట్లో ఉండి ఉంటాం కదా ఒకసారి ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.